హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు పొలిలాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ కాకరకాయ ఫ్రై. దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీనికోసం నేను 5 కాకరకాయలు తీసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నాను. దానికి మధ్య మధ్యలో సీడ్స్ ఉంటాయి కదా, అవి తీసి పెట్టుకోవాలి. 1 టీ స్పూన్ సాల్ట్ వేసి దాన్ని కలిపి నానబెట్టుకున్నాను. 20 నిమిషాలు మనం వీటిని నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న కాకరకాయలని మనం పిండి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా మొత్తం కాకరకాయలని పిండేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఇంత వాటర్ వచ్చింది నాకు. ఇప్పుడు మనం స్టవ్ పైన కడాయి పెట్టుకొని దాంట్లోకి ఒక చిన్న కటోరీ నువ్వులు తీసుకుంటున్నాను. నువ్వులు తీసుకొని వేయించుకోవాలి. అలాగే ఎండు కొబ్బరిని కట్ చేసి దాన్ని కూడా దీనిలోకి యాడ్ చేసుకోవాలి. మనం ఎంతైతే నువ్వులు తీసుకుంటామో దాంట్లో సగానికి ఎండు కొబ్బరి తీసుకోవాలండి. ఏ కప్పుతో మనం కొలిచి తీసుకుంటున్నామో దాంట్లోని. ఇప్పుడు దీనిలోకి 5 ఎండుమిర్చీలు తీసుకున్నా. వీటిని కూడా వాటితో పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇలా చిటపట్లాడిన తర్వాత స్టవ్ మీదకి వెళ్ళి దింపేసి చల్లారనివ్వాలి. సేమ్ ప్యాన్ని తిరిగి పొయ్యి పైన పెట్టుకొని వైప్ చేసుకుంటున్నాను. ఇక్కడ చేసుకున్న తర్వాత దీనిలోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేయాలి. ఇప్పుడు మనం పిండి పక్కన పెట్టుకున్న కాకరకాయలను వీటిలో వేసి ఫ్రై చేయాలి. దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 20 మినిట్స్ వరకు ఫ్రై చేయాలండి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిపోతుంది. మధ్య మధ్యలో కలుపుతూ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1 టీ స్పూన్ పసుపు తీసుకొని వేసుకున్నాను. ఇలా కలుపుతూ వేయించుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం మిక్సీ జార్లో ఇందాక వేయించుకున్న నువ్వులు, ఎండు కొబ్బరి తీసుకోవాలి. అలాగే దీనిలోకి 5 నుంచి 6 గార్లిక్ క్లవ్స్ యాడ్ చేయాలి. ఈ విధంగా గ్రైండ్ చేసి పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పౌడర్ని కాకరకాయల్లో వేసి కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5 to 8 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ పైన ఇలా తిప్పుతూ కలిపేసుకోవాలండి. చూడండి, 10 మినిట్స్ తర్వాత ఈ కాకరకాయ ఫ్రై ఇలా వచ్చింది. ఈ విధంగా ఫ్రై చేసుకున్న కాకరకాయని మనం ఒక బౌల్లోకి తీసుకొని స్టోర్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇది కాకరకాయ ఫ్రై రెసిపీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. చూసారు కదండి, మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.